హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగా శ్రవణ్. నేనైతే హైదరాబాద్ నుంచి నేనైతే ఇంటికైతే వచ్చేసిన. తిరిగి ఒక తమ్మునికైతే కలిసిన. ఆ తమ్ముడు ఏంటంటే పిల్లలు కానోనికి 10 మంది పిల్లలు ఒకటేసారి కొడితే ఎంత ఖుషి అవుతాడో అంత ఖుషి అయిపోతాడు మనం కలిసే వానికి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎగ్జైట్మెంట్ లో వానికి ఏం చేయని అర్థం కాక వాడైతే అన్న నీకు పెద్ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే నేను ఇస్తా అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాక బండి స్టార్ట్ చేయరా బయట అని చెప్పేసి అంటే వాడైతే బండి స్టార్ట్ చేసాడు. ఇక్కడ తోలుకోతున్నారు అని అంటే అన్న ఆగన్న అని చెప్తా అంటాడు. బార్ తోలుకోతున్నావు అంటే ఆగంటాడు. బీర్ తాగని తోలుకోతున్నావు అంటే ఆగన్న అంటాడు. సర్ప్రైజ్ అంటాడు. ఇక నేనైతే మొత్తానికైతే ఏం చేయని అర్థం కాక కన్ఫ్యూజన్ లో నేనైతే ఆలోచిస్తున్నా. ఏం చేయని అర్థం అయితే లేదు. ఇక ఆయన ఇచ్చే ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎట్లయితే ఏముంది వాడు ఇచ్చే సర్ప్రైజ్ కోసం మనం వెయిట్ చేద్దామని చెప్పేసి నేనైతే పోతున్నా. పోయే వేళ ఆగుకుంటా అనుకోకుండా లెఫ్ట్ సైడ్ అయితే మలిపేసిండు. నన్ను 500 అయితే అడిగిండు. నేను 50 రూపాయలు ఇచ్చిన వానికి. సర్ప్రైజ్ నాకని చెప్పేసి నా దగ్గరనే 50 రూపాయలు మింగిండు. ఇలా నాన్నమ్మ అయితే నాశనం గాను. ఈ వీడియో మొత్తం చూడడానికంటే ముందు మీ తాతకి పింఛన్ డబ్బులు వస్తే లైక్ చేయండి. మీరు నిజమైన ఇండియన్స్ అయితే షేర్ చేయండి. మీ తాత గుట్టుకోమంటే సబ్స్క్రైబ్ చేయండి. 50 రూపాయల కళ్ళు తీసుకొని వాళ్ళ నాన్నమ్మకి ఇట్లా ఇచ్చి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా ఏంది సర్ప్రైజ్ ఇస్తాడని నేను అనుకున్నా. అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు.